అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. కుజదోషానికి సంబంధించి ఎలా వర్తిస్తుంది, అసలు కుజదోషం అంటే ఏమిటి అనేది చాలా వివరంగా ఒక వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులోనే నేను మిమ్మల్ని అడగడం జరిగింది, ఒక్కొక్క లగ్నానికి కూడా కుజదోషం ఒకవేళ వర్తించే పరిస్థితి ఉంటే వాళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా అలాగే రెమెడియల్ మెజర్స్ ఏమేమి పాటించాలి అనేది చెప్తారా అని అడిగితే మీరు దానికి ఆమోదించడం జరిగింది. సో మరి ఒక్కొక్క లగ్నం గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఇక్కడ లగ్నం అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదు. మా లగ్నం ఏదో తెలియదండి, రాశి తెలుసు అని అంటుంటారు. ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు మనం మేష లగ్నం నుంచి మొదలు పెడతాం కాబట్టి మేష రాశి వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చా? కాదండి, కాదు, కేవలం లగ్నం ప్రకారమే. మరి మాకు లగ్నం తెలియదండి, టైం లేదు, మాకు లగ్నం తెలియదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అటువంటి సందర్భంలో వాళ్ళ కుజదోషం ఉన్నది అనే ప్రస్తావనే రాదు కదా. వాళ్ళకి జాతక చక్రం లేనప్పుడు, లగ్నమే తెలియనప్పుడు వాళ్ళకి కేవలం లక్షణాలు మాత్రం లక్షణాలు మ్యాచ్ అవుతున్నాయి. కోపం ఉంది, విపరీతమైన దానికి సంబంధించి మనం సపరేట్ గా విపరీతమైన కోపానికి సంబంధించి ఒకటి, నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఒకవేళ దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఏ గ్రహాల కారకత్వాల చేత అలా జరుగుతుంది, దానికి నివారణోపాయాలు, వాటన్నిటి గురించి మాట్లాడుకుంటాం సపరేట్ గా. ఇప్పుడైతే లగ్నమే మనం లగ్నమే తెలియనప్పుడు, జాతక చక్రం లేని సందర్భాల్లో కుజదోషం ఉంది అనే విషయమే ఉత్పన్నం కాదు. రైట్. చంద్రుడి నుంచి చూడొచ్చు, శుక్రుడి నుంచి చూస్తారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అందుకని అడగడం జరిగింది. చంద్రుడి నుంచి చూసే కార్యక్రమం అదే పాయింట్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. సెకండ్ ప్రిఫరెన్స్ అది పూర్తిగా లక్షణంగానే ఉంటుంది, కుజదోషం కాదు అని వివరణ ఇవ్వటం జరిగింది. రైట్. లగ్నమే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం కాబట్టి, లగ్నాన్నే బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి, మరి మేష లగ్నం, ఈ మేష లగ్నం జాతకులకి ఒకవేళ కుజదోషం ఏ భావాల్లో కుజుడు ఉంటే కుజదోషం వర్తిస్తుంది, వీళ్ళు ఎటువంటి పరిహార మార్గాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్. మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు, లగ్న అష్టమాధిపతి కుజుడు. ముందు వివరించినట్లుగా లగ్నభావంలోనూ ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయభావాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం వర్తిస్తుంది. ఇక్కడ లగ్న అష్టమాధిపతి లగ్నంలో ఉన్న కారణం చేత సహజంగా క్లాసికల్ టెస్ట్లో కొన్ని వివరించిన దాని ప్రకారం కుజునికి స్వక్షేత్రమైన మేషంలో కుజదోషం వర్తించదు అని వివరణ ఉంది. కానీ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా చాలా జాతకాల్లో చూసిన విషయంగా అర్థమైన విషయం ఏంటంటే, కుజదోషం మేష లగ్నానికి కూడా వర్తిస్తుంది, అందులో లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. అది ఒక యోగం అయినప్పటికీ, ఒక రకమైన అనుకూలమైన యోగం కూడా అయినప్పటికీ, లగ్నంలో కుజుడు ఉండటం అది రుచిక పంచమహాపురుష యోగాలకు సంబంధించిన ఒక యోగం. లగ్నంలో స్వక్షేత్రంలో కుజుడు లగ్నంలో ఉండటం. ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్న కారణం చేత, అష్టమాధిపతి కూడా ఉన్న కారణం చేత వారికి ఆవేశం పాలు ఎక్కువగా ఉంటాయి. కుజదోషం అనేది వర్తిస్తుంది, కానీ ఆవేశం పాలు, ఉగ్రతత్వం ఎక్కువగా ఉంటుంది. తన సహచరులు, తనతో పాటు ఉండేవారు లేదా తను కలిసేవారు తన మాటే ఇవ్వాలి అని, తన మాటకే విలువ ఇవ్వాలని, ఇటువంటి ఆలోచన క్రమంలో వారు తరచూ ఆవేశాలకు లోనవుతూ ఉంటారు. అదే కుటుంబ వ్యవస్థలోకి వచ్చినప్పుడు జీవిత భాగస్వామి కూడా, ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, జీవిత భాగస్వామి కూడా తన మాటకి విలువ ఇవ్వాలని డిమాండ్ చేయటం. ఈ కారణం చేత జీవిత భాగస్వామి నుండి వ్యతిరేకత రావటం, అష్టమాధిపతి కూడా అయి ఉన్న కారణం చేత జీవిత భాగస్వామి సున్నితత్వానికి లోను కావటం. వీరు నాకే విలువ ఇవ్వాలి, నా మాటకే విలువ ఇవ్వాలి అని ప్రత్యేకమైన మంకు పట్టుకొని కూర్చొని వారిని ఎక్కువగా ఒత్తిడి చేయటం వలన జీవిత భాగస్వామి సెన్సిటివ్గా ఫీల్ కావటం, తద్వారా అనారోగ్యాలకి గురి కావటం అనే లక్షణాలు ఉంటాయి. ఇది ఇద్దరికి వర్తిస్తుందా, ఆడ మగ ఇద్దరు? ఎవరైనా కానీ, ఇందులో ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఉదాహరణకి ఆడవాళ్ళైనా
వాళ్ళు వారి భర్తని ఇలాగా భర్తని నేను చెప్పిందే వినాలి Right. అని కోరుకోవటం. Right. కాబట్టి ఇటువంటి తత్వం ఉన్నవాళ్ళు అది వాళ్ళ దాని ద్వారా తన జీవిత భాగస్వామి బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, లేదా వారు అనారోగ్యానికి గురవుతున్నారు అని ఈ విధంగా ఉండి దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయటానికి వారి కుజునికి సంబంధించిన స్తోత్రాలు ఏదన్నా చదువుకోవటం, అది కుజుని దోషాన్ని ప్రభావితం చేసేవి. అంటే ఇందాక ముందు వీడియోలో వివరించుకున్నట్లుగా వారిలో ఉన్న ఉగ్రతత్వాన్ని, ఆ నెగిటివ్ని పెంపొందించేది కాదు. కుజునికి సంబంధించిన స్తోత్రం అంగారక గ్రహ కవచం అనేది ఉంది, అంగారకును ప్రసన్నం చేసుకోవటానికి ఉపయోగపడేది. రెండవది హనుమంతునికి సంబంధించి ఏదైనా పూజా విధానాలు చేసుకోవటం, ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక రెండవ భావానికి, ద్వితీయ భావానికి వచ్చినప్పుడు వృషభ రాశిలో వృషభ రాశ్యాధిపతి శుక్రుడు, సప్తమ ద్వితీయాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి కుజుడు శుక్రక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు కూడా కుజునితోటి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలలో వారి జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపగలిగే పరిస్థితులు కుటుంబంలో లేకపోవటం, వారిద్దరికి అంటే బహుశా తరచూ వారి బంధువులో వీరి బంధువులో వస్తూ ఉండటం, తరచూ వాళ్ళకి ఏకాంతం ఎక్కడైనా వేరే చోటకి ఏకాంతంగా గడుపుదామని టూర్స్ అట్లా వేసుకున్న సందర్భాలలో చాలా జోక్గా ఆ టూర్స్కి వెళ్ళిన ఆ ప్రాంతంలో పరిచయస్తులు కనిపించి మనం అందరం కలిసి గెట్ టుగెదర్ చేసుకుందాం అని అనుకోవటం, ఇటువంటి లక్షణాల కారణం చేత తరచూ అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం కొరకు భార్యాభర్తలు ఇద్దరు దానికి సంబంధించి, అంటే కుజదోషం ఉన్న వ్యక్తులు వారు ఇటువంటి ఏకాంతత కోసం జీవిత భాగస్వామితో కలవటం కొరకు గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం, లేదా తెల్లటి దుస్తులు తరచూ ధరిస్తూ ఉండటం, జీవిత భాగస్వామికి తెల్లటి పువ్వులు మల్లెపువ్వులు లాంటివి తరచూ ఇస్తూ ఉండటం, కుటుంబ సౌఖ్యాన్ని సూచించే స్థిరపరిచే లక్ష్మీ సహస్రనామార్చన చేసుకుంటూ ఉండటం ఇది అవసరం. ఇక చతుర్థ భావానికి వచ్చినప్పుడు లగ్నం నుంచి చతుర్థ భావం కర్కాటకమైంది. ఈ కర్కాటక రాశిలో కుజుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి అక్కడ చంద్రస్థానంలో ఉండటం, ఈ కారణం చేత చంద్రుడు కుజునికి సంబంధించి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఇస్తూ ఉంటే కుజదోషం అనేది వర్తిస్తుంది. కానీ వారికి పడక సుఖం లేదా వారి జీవిత భాగస్వామికి సంబంధించిన ఈ సుఖాలు సవ్యంగా ఉంటాయి, కానీ మిగతా విషయాలు సవ్యంగా ఉండవు. అంటే మిగతా అంటే సహజంగా జీవిత భాగస్వామితో కలిసి కూర్చొని భోజనం చేయటం, చిన్న చిన్నవి ఇటువంటివి సరిగ్గా ఉండవు. అంటే వారి భాగస్వామి త్వరగా ఆఫీస్ నుంచి వస్తారు, ఆడ కావచ్చు మగ కావచ్చు, వారితో కలిసి సినిమాకి వెళ్దాం, కలిసి బయట చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు వెచ్చటి కాఫీ తాగుదాం, ఇటువంటి కోరికలు నెరవేరకపోవచ్చు, దాంతో అసంతృప్తులు పెరగవచ్చు. రెండవది, అందులో తల్లి అనారోగ్య స్థితి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో వారు ఆవు పాలు వారు తీసుకోవటమే కాకుండా ఆవు పాలను ఎవరికన్నా కొంచెం దానం చేయటం, కుటుంబంలో వయసులో పెద్దవారిని ఎవరన్నా తారసపడినప్పుడు వారికి ఏదైనా ధన సహాయం చేయటం, ఆర్థిక సహాయం చేయటం, వీటి కారణం చేత అది ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ముందు చెప్పినట్లుగా లక్ష్మీ సహస్రనామార్చన అది భార్యాభర్తలు ఇరువురు కలిసి చేసుకోవటం. దాని తర్వాత సప్తమ భావానికి వచ్చినప్పుడు సప్తమ భావం తులారాశి అయింది. తులారాశ్యాధిపతి అగైన్ శుక్రుడయ్యాడు. అంటే సప్తమ భావంలో కుజుడు ఉన్నప్పుడు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇది తీవ్రమైన కుజదోషానికి అంటే ఇబ్బందిని సూచించేది. అది వైవాహిక జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామి పట్ల ప్రారంభంలో ఏర్పరచుకున్న అభిప్రాయం, అది దురభిప్రాయం కావచ్చు, ఆ అభిప్రాయాన్ని కొనసాగిస్తూ ఉండటం కారణం చేత
ఈ లేదా మరొకరి ఎవరి మీదో కోపం తీర్చుకోవటానికి జీవిత భాగస్వామిని ఎంచుకోవటం లాంటిది. ఉదాహరణకి ఒక సన్నివేశంలో ఒకరు వారి తల్లిదండ్రులు తీవ్రంగా వారిని మందలిస్తున్నారు అని, వారికి కోపం వచ్చే పని చేయాలి అని వారికి ఇష్టం లేని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఒక సంఘటన విన్నాను. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు జరుగుతుంటుంది. కానీ అక్కడ వాళ్ళ ప్రాథమికంగా ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులను సాధించాలి అనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇష్టంతోటి కాదు. పెళ్లి చేసుకున్నారు కాబట్టి వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి యొక్క అతని లక్షణాలు లేదా ఆమె లక్షణాలు వారికి ఇష్టపడి కాదు, ఇష్టపడాలని ప్రయత్నము చేయట్లేదు. అది వైవాహిక జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్య అవుతుంది. సో ఇటువంటి సమస్య వారికి ఉండి వారి చక్కగా వైవాహిక జీవితాన్ని అనుకూలంగా మలచుకోవాలి అని అనుకుంటే శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు పాటించుకోవటం. కామన్గా చెప్పిన పాయింట్ ఈ మేష లగ్నాలకు సంబంధించి లక్ష్మీ సహస్రనామార్చన ఇది చేస్తూ ఉండటం. రెండవది శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు వారి దగ్గరలో ఉన్న పండితులను ఎవరన్నా కలిసి భృగుణం అనే ఒక శాంతి విధానం ఉంటుంది. శుక్రునికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన హవనంతో కూడిన పూజా విధానం అది చేసుకోవటం. లేదా తెల్లటి దారాన్ని భార్యాభర్తలు ఇద్దరు వారి ఎడమ చేతికి కట్టుకోవటం, ముఖ్యంగా ఈ దోషం ఉన్న వ్యక్తి కట్టుకోవటం, వీటిని ఆచరించడం వలన వాళ్ళ వైవాహిక జీవితంలో కలతలు రాకుండా ఉంటాయి. రైట్ సార్. ఆన్ దట్ నోట్, ఈ మన భర్త ఈ పరిస్థితి ఉందండి, ఆయన వల్లనే నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, మా జీవితం బాగుండటం కోసం భార్య చేయొచ్చా? భర్తలో మార్పు రావడం కోసం భార్య సహస్రనామార్చన కానీ సహజంగా చేయొచ్చు, ఉపయోగం ఉంటుంది. భార్యాభర్తలు వాళ్ళ ఇరువురికి సంబంధించిన విషయం కాబట్టి ఉపయోగం ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైన పాయింట్ అష్టమ స్థానం, మారక స్థానం, మాంగళ్య స్థానం. అష్టమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది నిజానికి కుజదోషం యొక్క తీవ్రతను సూచించేది కాదు, ఎందుకంటే లగ్నము అష్టమ స్థానము రెండు కుజునికి స్వక్షేత్రం. కానీ వారి యొక్క ఆవేశపూరిత ధోరణి బయటికి వ్యక్తీకరించలేని కారణం చేత, అంటే మరొకరి పట్ల విపరీతమైన కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని వ్యక్తీకరించడానికి భయమా, నాకు ఇష్టం లేని పని మరొకరు వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తున్నారు అనే తనకి అవగాహన ఉండి దాన్ని నివారించలేని స్థితి, దాంతో తమలో తాము కుమిలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే జీవిత భాగస్వామికి అనారోగ్య స్థితి కాదు, తనకే అనారోగ్య స్థితి, చెప్పుకోలేరు. మీరు సహజంగా మన పరిచయస్తులు అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఒంటరిగా కూర్చొని తమలో తాము మాట్లాడుకుంటూ ఒక్కసారి ఇట్లా పళ్ళు కొరుకుతూ ఈ విధంగా ఉంటూ ఉంటారు. మనల్ని గమనించరు. మనం వెళ్ళి వాడిని తట్టి అడుగుతూ ఉంటే స్పృహలోకి వస్తారు. ఇటువంటి లక్షణం ఏమిటంటే వారిలో ఉన్న అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించలేని నిస్సహాయత కారణం చేత వారికి అనారోగ్య సమస్యలు రావటం. ఎప్పుడైనా మానసిక పరమైన పరిస్థితి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి ఇమ్యూనిటీ డిజార్డర్స్ డెవలప్ అయ్యే అవకాశం, ఉష్ణతత్వం, ముఖ్యంగా ఇది మేషలగ్నం అగ్నితత్వపు రాశి కావటం చేత ఉష్ణతత్వం లక్షణాలు కలిగి ఉండటం, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ డెవలప్ కావటం, చర్మానికి సంబంధించిన సమస్యలు మొదలు కావటం అనేది జరుగుతుంది. లోపల పెట్టుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఆబ్వియస్ గా అది ఇబ్బంది, అది ఏదో ఒక ఎలర్జీగా మారుతూ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, దాని తర్వాత చర్మానికి సంబంధించినది. ఇలాంటి వారు కనక పుష్యరాగాన్ని వారు ధరించి గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ఏదైనా పాటిస్తూ ఉన్నప్పుడు వారికి చక్కటి అనుకూలతలు ఉంటాయి. దాని తర్వాత 12వ స్థానం అంటే మీనరాశి గురుస్థానం, అంటే లగ్నం నుంచి నవమ వ్యయస్థానం, కుజునికి మిత్రుని స్థానం అయినప్పటికీ కుజదోషం వర్తిస్తుంది. దీనివలన ఫిజికల్ కంఫర్ట్స్, అంటే వాళ్ళకి కావలసిన అన్నీ సమకూరుతూ ఉంటాయి. కానీ అనారోగ్య కారణాల చేత
దాన్ని ఆస్వాదించలేరా? ఆస్వాదించలేరు. అనారోగ్య కారణాలంటే బహుశా వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపే పరిస్థితుల్లో ఒకరికి గడపలేని స్థితి రావటం, మరొకరు దాన్ని యాక్సెప్ట్ చేయటం, ప్రేమతోటి యాక్సెప్ట్ చేయటం, లేదా ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి రావటం, లేదా కుటుంబంలో మరే ఇతర వ్యక్తులు అనారోగ్య కారణాల చేత ఉండటం, వాళ్ళ ముఖ్యమైన జీవితాన్ని అటెన్షన్ వాళ్ళ మీద ఉంటుంది వారి ఉన్న కారణం చేత, లేదా సంతాన మూలకంగా సంతాన ఆరోగ్య సమస్యల గురించి మాత్రమే చెప్తున్నాను. అంటే వాళ్ళ స్వంత ఆరోగ్య విషయం మాత్రమే కాకుండా సంతాన ఆరోగ్య విషయాలు, అనారోగ్య విషయాల కారణం చేత కావచ్చు, కుటుంబంలో మిగతా పెద్దవారి అనారోగ్య సమస్యల వలన కావచ్చు. ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి దీన్ని సులువుగా అధిగమించవచ్చు. దానికి ప్రధానమైనది ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న భార్యాభర్తలు ఇరువురు గురువుకు సంబంధించిన శాంతి విధానం, ముఖ్యంగా జెమ్ రెమెడీకి సంబంధించి కనక పుష్యరాగాన్ని ధరించటం, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలు, దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కొంతసేపు గడపటం, ప్రత్యేక పూజలు చేయించాల్సిన అవసరం లేదు, ఆ విగ్రహం దగ్గర కొంతసేపు గడపటం. దాని తర్వాత లో దుస్తులు తెల్లగా ఉండేవి, లో దుస్తులు ధరించటం, ఇది వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఇవి మేష లగ్నానికి సంబంధించినటువంటి వివరణ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.